ప్రియమైన క్రైస్తవ సహోదరులందరికీ కూడా పరిశుద్ధుడును రక్షకుడైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలండి. ప్రియులారా, కొద్దిసేపు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా మొత్తం కూడా వినాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ఏంటంటేనండి, ఈ రోజున చాలా రోజుల నుంచి కూడా క్రైస్తవ సహోదరులు వేదాలలో ఉన్నటువంటి క్రీస్తు గురించినటువంటి సమాచారాన్ని ప్రజలకు చెప్పటము, దాన్ని పుస్తకాల రూపంలోనూ కూడా ముద్రించటం జరుగుతూ ఉంది. అయితే ఈ వేదాలలో ఉన్నటువంటి క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, వేదాలలో వెతకాల్సినటువంటి అవసరం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒకసారి ఒక వీడియో టీవీ ప్రోగ్రాంలోని లైవ్ ప్రోగ్రాంలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రాంలోని ఒక బోధకుడిని నేను ప్రశ్న వేశాను. ఎందుకు మీరు వేదాలలో ఉన్నటువంటి క్రీస్తును గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ వేదాల గురించి మీరు క్రీస్తును వెతుకుతున్నారు అని అడిగితే, ఇవి కూడా భారతదేశపు పురాతన గ్రంథాలే కాబట్టి ఇవి కనీసం ఈ వేదాలలో కూడా క్రీస్తు గురించి ఉంది అని చెబితే హిందువులు ఆలోచించి క్రైస్తవ్యానికి దగ్గరవుతారు, సత్యాన్ని తెలుసుకుంటారు అని ఆయన బోధకుడు చెప్పడం జరిగింది. మరికొంతమంది మరి ఒక సమాధానం ఏం చెప్పారంటే, ఈ ఆర్యులు రాసినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకప్పుడు మరి ఇశ్రాయేలీలకు వీళ్ళకి సంబంధం ఉంది, వాళ్ళ జాతికి చెందినటువంటి వారు వీరు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఇశ్రాయేలీల మరి ధర్మశాస్త్ర గ్రంథానికి ఉన్నటువంటి ఆలోచనలే మరి ఈ వేదాల్లో కూడా కొన్ని సింక్ అవుతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి. కాబట్టి వాటిలో మనం వెతకటంలో వేదాల్లో యేసుని గురించి మాట్లాడటంలో తప్పు లేదు అని చాలామంది చెప్పడం జరిగింది. విషయం ఏంటంటేనండి, ముఖ్యంగా మనం మొదలు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, వేదాలలో ఉన్నటువంటి క్రీస్తు పక్కన పెడదాం, ముందు బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు క్రైస్తవుడికి సరిగ్గా అర్థం కాలేదు. బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు ఏంటో మీకు అర్థమైందా? ఎందుకు వేదాలలోనికి వెళ్తున్నారు? మనము మన యేసుక్రీస్తుని రక్షకుడు, ఈ లోక రక్షకుడు అని ఈ లోకానికి నిరూపించడానికి బైబిల్ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోవా నీకు? బైబిల్కి సత్తా లేదనుకుంటున్నారా? ఏమంటే ఈ రోజున భారతీయులను మార్చడానికి వేదాల అవసరం, సహాయం మనకు అవసరం లేదండి. ప్రపంచాన్నే మార్చింది బైబిల్, భారతీయులు మార్చలేదా? దానివల్ల జరిగే నష్టం ఏంటంటే, ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు బాధపడుతున్నారు, మా గ్రంథాల్లో గురించి మాట్లాడుతున్నారు అని. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, వేదాలలో ఉన్నటువంటి ఒక మాటను మన క్రైస్తవ్యానికి అప్లై చేసి మాట్లాడితే మిగిలిన వాక్యాలను కూడా నువ్వు సరైనమైన తీరాల్సి ఉంటుంది. ఒప్పుకుంటావా నువ్వు? ఇప్పుడు ఖురాన్లోని యేసుక్రీస్తు వారి గురించి ఉందండి, మరి దాని గురించి ఎవరు మాట్లాడరే? ఎందుకని? ఖురాన్లో యేసుక్రీస్తు చనిపోలేదు అని ఉంది కనుక. అంటే యేసుక్రీస్తు గురించి ఖురాన్లో గురించి మాట్లాడితే ఇంకో విషయాన్ని కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి అవసరమైనవి తీసుకొని మనకు అనవసరమైనవి సంబంధం కావు, ఇవి మానవ కల్పితాలు అని చెప్పడం అవివేకం అనిపించట్లేదా? ప్రియులారా, పవిత్ర దైవ గ్రంథం బైబిలు ఇది పరిశుద్ధాత్మ చేత రాయించబడింది. మొదటి రోజు మానవుని పుట్టుకలోని మనిషి ఆ మొదటి దినం నుండి రాయించిందండి చరిత్ర. ఇంతటి చరిత్ర కలిగినట్టు గ్రంథం ఏదుందండి? మన యేసు రక్షకుడు, ఈ లోకాన్ని రక్షించగలడు అని నిరూపించడానికి బైబిల్ చాలు. ఇంకా వేరే గ్రంథాల జోలికి వెళ్ళనవసరం లేదు. ఎవరో ఎల్లయ్య రాసినటువంటి పుల్లయ్య రాసినటువంటి గ్రంథాల జోలి మనకు అవసరం లేదు. బైబిల్కి ఉన్నటువంటి శక్తి మీరు తెలుసుకోవాలి ప్రియులారా. ఏ వేదాలు, ఇప్పుడు వేదాలు ఏమైనా గొప్పవా? అంబేద్కర్ తగలేశాడు, 50 సంవత్సరాల క్రితం అంబేద్కర్ తగలేశాడు వేదాలు. ప్రపంచంలోని ఏ దేశంలోని దరిద్రపు వ్యవస్థ, కుల వ్యవస్థ భారతదేశంలోని పుట్టడానికి కారణమైన వేదాలు. సతీ సహగమనం అనే మూఢాచారాన్ని, మూఢనమ్మకాలను కల్పించిన వేదాలు. ఈ వేదాల్లో నన్ను వెతుకుతుంది క్రీస్తుని వెతకాల్సింది ఎక్కడో కాదండి, బైబిల్లో వెతకండి. బైబిల్ సరిగా అర్థం కాలేదు మనకి, బైబిల్లోనే మనకు క్రీస్తు గురించి మనకు తెలియలేదండి, ఇంకెక్కడ ఎందుకు వెతకటం? కాబట్టి దయచేసి ఇటువంటి పనులన్నీ ఆపు చేయండి. బైబిల్కి ముందు మనమే విలువనివ్వాలి మనం. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా మన గ్రంథాలకు విలువనిస్తారు.
ముస్లిం సహోదరుడు బైబిల్ గురించి మాట్లాడుతూ నువ్వు బాధపడుతున్నావా? వారు అలాగే బాధపడతారు. దయచేసి వీరందరూ కూడా సహృదయంతో ఆలోచించాలని